హే హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? అందరికీ ఈద్ అల్ అదా ముబారక్. ఈద్ రోజు మీ అందరి దువాస్ అన్ని కుబ్బులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఈసారి బక్రీద్కి మా చిన్న మామయ్య వాళ్ళు కుర్బానీ ఇస్తున్నారు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. మేమందరం అక్కడికే వెళ్ళాము ఈద్ సెలబ్రేట్ చేసుకోవడానికి. మేమందరం మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఈద్ నమాజ్ అయితే చేసుకున్నాము. నమాజ్ అయిపోయాక మా పెద్ద మామయ్య ఇక్కడ సేమియా ప్రిపేర్ చేస్తున్నారు. ఎవ్రీ ఈద్కి మా పెద్ద మామయ్య సేమియా ప్రిపేర్ చేస్తారు. మా పెద్దమ్మ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కట్టింగ్లో హెల్పింగ్ చేస్తుంది. మా అన్నయ్య హెల్పింగ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నాను. మా హస్బెండ్ కొంచెం నమాజ్కి లేట్ అయ్యేసరికి వేరే ఈద్గాకి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సో ఆయన రాగానే ఈద్ ముబారక్ చెప్పి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. బయట మామయ్య వాళ్ళు అయితే కుర్బానీ కోసం అవన్నీ కటింగ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. మా హస్బెండ్ కూడా అందరినీ కలిసి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు. మేమైతే అన్ని ఫెస్టివల్స్ మ్యాక్సిమం ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉండి ఫెస్టివల్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మా పిల్లలందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని సేమియా ఇలా తాగుతున్నారు. యాక్చువల్గా మా జియా అయితే సేమియా తాగదు, స్వీట్స్ నచ్చవు తనకి. వీళ్ళందరూ తాగుతున్నారని చెప్పి కావాలని తాగుతుంది. మా పెద్దమ్మ అందరికీ సేమియా సర్వ్ చేస్తుంది. ఇంకా మేమైతే కూర్చొని సేమియా తాగుతున్నాము. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మా అమ్మమ్మ దాంట్లో లేకపోయినా తాగినట్టు చేస్తుంది. యాక్చువల్గా నార్మల్ డేస్లో చేసుకునే సేమియా కంటే ఫెస్టివల్ రోజు చేసుకునే సేమియా టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి నచ్చుతుంది ఫెస్టివల్ రోజు సేమియా చెప్పండి కామెంట్లో. ఇంకా నేను కూడా వీడియోలో రావాలని చెప్పి నేను కూడా అలా కూర్చొని సేమియా అయితే తాగుతున్నాను. మామయ్య వాళ్ళందరూ అక్కడ కుర్బానీ కటింగ్ అయిపోయాక ఫ్రెష్ అప్ అయి లోపలికి వచ్చి అందరు సేమియా అయితే తింటున్నారు. మేమందరం కపుల్స్ అయితే ఎవరికి వాళ్ళు సేమియా తినిపించుకున్నాము. నేను మా హస్బెండ్కి తినిపించాను, మా హస్బెండ్ నాకు తినిపించాడు. మా జియా అయితే అసలు తినలేదు, వాళ్ళతో ఏదో కొంచెం అలా యాక్టింగ్ చేసింది తిన్నట్టు. మా హస్బెండ్ తినిపిస్తుంటే అస్సలు తినలేదు. ఇంకా మా మామయ్య అత్తమ్మ వాళ్ళు తినిపించుకున్నారు, మా అన్న వదిన కూడా తినిపించుకున్నారు. అలా ఫెస్టివల్ రోజు మేము నోరు తీపి చేసుకున్నామన్నమాట. ఇక్కడ మా చిన్నత్తమ్మకి సేమియా తినిపిమని చెప్తే అది ఏమో వేడిగా ఉంది, తనేమో ఫాస్ట్గా పెడుతుంది. మా మామయ్యకి ఏమో నోరు కాలుతుంది. నువ్వు ఎలా తినిపించావో చూపించాలని చూపిస్తున్నాడు. మా పెద్ద మామయ్య ఏమో షర్ట్ లేదని చెప్పేసి మా అత్తమ్మ కొంగేసుకున్నాడు, వీడియోలో పడుతుందని చెప్పేసి షర్ట్ లేదు కదా అని. ఇంకా ఇక్కడ మామయ్య వాళ్ళు మటన్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం సపరేట్ చేస్తున్నారు, అన్ని కటింగ్ చేసి పెడుతున్నారు. కుర్బానీ డిస్ట్రిబ్యూషన్ అయ్యాక మా పెద్దమ్మ చిన్న మామయ్య కలిసి కుకింగ్ అయితే చేశారు. కుకింగ్ అయిపోయాక మేమందరం ఒకే దగ్గర కూర్చొని అయితే తిన్నాము. మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈద్ని. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. చాలా హ్యాపీగా అయిపోయింది మా ఈద్ అయితే. దట్స్ ఇట్ ఫర్ ఈద్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకున్నాము. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.